మన ప్రభువును రక్షకుడైన శ్రీ పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియుని బిడ్డ మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన గొప్పగల తండ్రి దయగలమైన యేసయ్య, ఈ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మన ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందిందని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ దేవుని సంగమ ప్రియుని బిడ్డలను ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1, 2, 3 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నవి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేం రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడునై నుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈ దేవుని సంగమా ప్రియుని విడలారా, పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ నీతిరాజు అనగా నీతిని గూర్చి సత్యమును గూర్చి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను తెలియచేయవాడు. కాబట్టి ఇక్కడ ఈ రాజును గూర్చి నీతి రాజని తర్వాత సమాధాన రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం అంటున్నాడు. అంటే ఈయన రాజ్యము పరలోక సంబంధమైనది. ఈ రాజ్యం మందు నివసించేవారు నీతిని, ఆయన యొక్క సమాధానమును పొందిన వారే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. అంటే భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులు ప్రభువు చేత పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఆత్మ చేత నింపబడిన వారే దేవుని వాక్యమును బట్టి, వాక్య ఉద్దేశాలను బట్టి జీవించేవారు. ఆనాడు హెబ్రీ సంఘానికి ఈ నీతి రాజుని గురించి పౌలు ఈ పత్రికలో తెలియజేస్తున్న మాట, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవడు అన్నాడు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా జరిగించిన కార్యాలు ఆయన తోడై ఉండి ఆయన సహాయం కలిగి నేడు అబ్రహాము ఈ సమస్తమైన వాటిని కలిగిన వాడే, పొందిన వాడే అన్నాడు. కాబట్టి ఇక్కడ తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవడు కలుసుకొని అతనికి ఆశీర్వదించును అంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు పరసంబంధమైనవిగా ఆయన యొద్ద నుండి అబ్రహామునకు వచ్చినాయి. ఎప్పుడైతే తాను తన తండ్రి యొద్ద ఉన్నప్పుడు, ఆ తండ్రి యొద్ద నుండి తాను ప్రత్యేకింపబడేటప్పుడు, దేవుడు తన పిలుచుకున్నప్పుడు ఆ పిలుపునకు లోబడి ఉన్న విధానాన్ని బట్టి దేవుడు అతన్ని నడిపించాడు. అంత మాత్రమే కాదు, అతనిని అనేక జనములకు తండ్రిగా దేవుడు అతన్ని చేశాడు. అంటే తెరాహు కుటుంబం నుండి దేవుడు తాను ఏర్పరచుకున్న విషయంలో దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డవాడుగా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన మరి వంశముగా దేవుడు అతన్ని చేసుకున్నాడు. కాబట్టి అతని నుంచే ఈ రాజ్యాలు, ఈ వంశావళి అన్ని కలిగినాయి. విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు ఉంచాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో అంటున్నాడు. అంటే దేవుడు ఇచ్చింది మళ్ళీ దేవునికి తిరిగి
ఇచ్చే ఆ బాధ్యత, ఆ అలవాటు దేవుడు తెలియజేశాడు. అంటే ఆయన దగ్గర నుంచి పొందుకున్నది, ఆయన ద్వారా పొందుకుంది తిరిగి ఆయనకి ఇవ్వడములో అది ఆశీర్వాదకరము, దీవెనకరం అనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా అంటే దేవుని యాజకుడు అంటే తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న దేవుని కుమారుడిగా పిలువబడుతున్న ఈయన అంటే షాలేము రాజుగా, మరి ఈయనను నీతిరాజుగా, మరలా అతనిని అంటే సమాధానాధిపతిగా, సమాధానాది రాజుగా, అంటే ఇన్ని విధాలుగా దేవుడు అతన్ని పిలుచడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన పట్ల దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. ఈ మెల్కీసెదెకు యొక్క క్రమము మనం పైన చదువుకున్నాం, నిన్నటి దినాన్ని ఏమని ఉంటుంది అక్కడ, మెల్కీసెదెకు క్రమము చొప్పున 19వ వచనంలో ఉంటాడు కదా, ఏమని, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునైన మన ఆత్మల పగువకు నుండి త్వర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించింది. ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పున అనగా నీతిరాజు అని ఇవ్వబడింది. ఆ నీతిరాజుని గురించి, ప్రభుని గురించి పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అబ్రహాముకైనా, అబ్రహాము సంతానానికైనా, అబ్రహామును అనేకులకు జనములకు అతన్ని తండ్రిగా చేసిన విధానములైనా ప్రభు యొక్క పాత్ర తండ్రితో నిత్యము నిలిచున్నది. ఆ రాజుని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఏమని అంటే 3వ వచనం ఎలా అంటున్నాడు, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరమును యాజకుడిగా ఉన్నాడు అన్నాడు. అంటే యాజకత్వాన్ని జరిగించేవాడు యాజకుడిగా పిలువబడుతున్నాడు. అది నిరంతర ప్రక్రియగా, నిరంతరము జరిగేదిగా, కొంతకాలం ఉండి ఆగిపోయేది కాదు. ఆది నుండి అది కొనసాగింపబడుతుంది అనే విషయాన్ని పౌలు ప్రస్తావన చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ షాలేము రాజును మహోన్నతుడగు దేవుడు యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరమును యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ యాజకత్వములో ఆయనతో మనము జీవిస్తున్నాము. కాబట్టి తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చు షాలేము రాజని దానికి అర్థమని, ఈ సమాధానము అంటే ఆయన ద్వారా మనకి ఏం కలిగింది, సమాధానం కలిగింది. ఏ సమాధానం అయితే లేక మానవుడు పాపముతో మరణంతో ఉన్నాడో ఆ పరిస్థితుల్లో దేవుడు తనకి ఆ మరణాన్ని తొలగించి సమాధానాన్ని ఇచ్చి సమానాధిపతిగా దేవుడు అక్కడ అతన్ని చేసుకున్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. షాలేము రాజని అర్థము అని అంటున్నాడు. మొదటి నీతి రాజుగనియు తర్వాత సమాధాన రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం అని. ఈ నీతికి, ఈ యొక్క సమాధానానికి ఆయనే కారకుడు, తండ్రి ఆయనను ఆ విధంగా ఉంచాడు. కాబట్టి ఇక్కడ పౌలు తన పత్రికలో ప్రస్తావన చేస్తున్న మాట ఏంటంటే, ఈ షాలేము రాజుని అర్థం అని చెప్పి, అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవితకాలమునకు ఆదినైన జీవనమునకు అంతమునైనా లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని. అంటే ఎవరైనా తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇక్కడ ప్రభువుని గురించి, ప్రభు మాటని గురించి, ప్రభు ఉద్దేశాన్ని గురించి పౌలు ఎంత వివరణాత్మకంగా అంటే ఈ నీతి రాజుని గురించి తెలియజేశాడు. అంటే ఆయన నీతిని అనుసరించేవాడు, ఆయన సత్యాన్ని అనుసరించేవాడు, ఆయన సమాధానాన్ని కోరేవాడే ఆ షాలేము రాజుతో, ప్రభువుతో ఉంటాడు అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి నేడు మనము ఆయన యందు, ఆయన రాజ్యమందు ఆయనతో పాటు సదాకాలము జీవించాలని దేవుని యొక్క మాటలలో, దేవుని యొక్క ఉద్దేశాలలో, దేవుని యొక్క ఆలోచనలో ప్రత్యేకింపబడ్డ వారమై క్రీస్తు యొక్క ప్రేమలో ఎవరైతే ఈ నీతిరాజుని గురించి మరి పౌలు ప్రస్తావన చేశాడో
మరి దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని బట్టి, ఆ వాగ్దాన పుత్రునిగా అతన్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నేడు ఆయన యందు ఆయనతో పాటు మనము ఆ రాజ్యంలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఆనాటి హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీతిని న్యాయాన్ని జరిగిస్తూ సమాధానాధిపతిగా ఉంటూ షాలేం రాజుగా పిలువబడి, అవును నాయన, నీవు నీ బిడలను, నీ యాజకులను నీవు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు. నీ పిలుపునకు లోబడిన అబ్రహామును బట్టి, నీవు ఏర్పరచుకున్న తన కుటుంబాన్ని బట్టి, అనేకులకు తండ్రిగా తను చేసుకున్న విధానాన్ని బట్టి, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీతిరాజుగా పిలువబడిన ప్రభువా, నిన్ను బట్టి, నీ మాటను బట్టి మేము జీవించుటకు, ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. వాక్యదారిగా, శరీరధారిగా మాకు అనుగ్రహింపజేసిన ఈ యొక్క రక్షణను మేము అందులో కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడం, రోగులను స్వస్థపరచువాడం, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని బట్టి లేవనెత్తేవారు, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వారి అవసరతలో నీ సహాయం అనుగ్రహించి కృప చూపించండి. విద్యా, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆయా ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలు సహాయం దయచేయండి. ప్రత్యేకించిన ఆయన నీ సన్నిధిలో నీకు విజ్ఞాపన చేయించినట్లు ఈ కుటుంబాలను ప్రత్యేకపరుచుకొని సమాధానము, నెమ్మది ఈ కుటుంబాలకు అనుగ్రహించమని, జీవముల నీ మాటల చేత జీవింపజేసి నీ వాక్య వెలుగులో నింపి నీ కృప చేత నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధులు మాకు దయచేయండి. మరలా ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించు. శోధనలో ఏకాదశిలను తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాకాలము తోడైండి సంరక్షించును గాక, ఆమేన్.